love endures forever true. In joy and pain, He carries through. His grace is near through all our days. We lift our hearts in endless praise. Oh, hallelujah, hallelujah. తను ఇక్కడ తీసుకున్నాడు, ప్రధాన యుగ తీసుకున్నాడు. తీసుకొని యేసయ్యని గెత్సెమనే తోటలో ముద్దు పెట్టుకొని ఇతనే యేసయ్య అని చెప్పేసి వాళ్ళందరికీ ఎగ్జాంపుల్ గుర్తుండేలాగా సూచనగా వెళ్ళి ముద్దు పెట్టుకొని యేసయ్య ఇతనే అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చూపించి యేసయ్యని పట్టించాడు కదా. పట్టించిన తర్వాత ఆ 30 వెండి నాణాలు తీసుకున్నాడు. తీసుకుని అందరు వినాలి. 30 వెండి నాణాలు కూడా తీసుకుని ఏం చేశారంటే యేసయ్యని అప్పటికే చాలా హింస పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా కొడుతున్నారు, చాలా బాధ పెడుతున్నారు. అప్పటి వరకు కూడా యేసయ్య చేసిన అద్భుతమైన కార్యాలు చూసి చాలా మంది మార్పు చెందారు. ఆ 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా ఒక్కడే సపరేట్ గా ఉన్నాడు. అతనికి ఏంటి? ధనాపేక్ష, శరీర కోరిక. ఏముంది నాన్న? ధనాపేక్ష కలిగి ఉన్నాడు అతను. అంటే 30 వెండి నాణాలకి యేసయ్యని మనం అమ్మగలమా? యేసయ్యని మనం అమ్మలేం కదా, అవునా? మనకి జగతి ఏర్పడి ముందే మనకి వధింపబడిన గొర్రెపిల్లగా యేసయ్యని తండ్రి దేవుడు మనకి ఇచ్చారు, అవునా? ఆయన 30 వెండాలకి ఎవ్వరు మనం కొనలేం. కానీ యేసయ్యకి ముందుగా తెలుసు. ప్రభురాత్రి భోజనం రోజు కూడా ఇస్కరియోతు యూదా అంటాడు, నన్ను నేను ఒకరు అప్పగిస్తున్నారు అని అంటే ఏమంటాడు? నేనా ప్రభువా అని అందరూ అంటుంటే యూదా అన్నప్పుడు మాత్రం యేసయ్య సమాధానం చెప్తాడు, నువ్వు అన్నట్లే అని. అవునా? ఏమీ మాట్లాడు యేసయ్య. అంటే యేసయ్యకి ముందుగా తెలుసు ఎవరు ప్రేరేపింపబడుతున్నారు అప్పగింపడానికి అని చెప్పేసి. ఓకేనా? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే 30 వెండి నాణాలకి యేసయ్యని అప్పగించారు. ఓకేనా? 30 వెండి నాణాలు తీసుకున్న తర్వాత యేసయ్యని చాలా బాధ పెడుతున్నారు, చాలా కొడుతున్నారు, రక్తాలు వచ్చేస్తున్నాయి, ఉమ్ము వేస్తున్నారు. అంత బాధ పెడుతున్న టైంలో యూదా ఏం చెప్తున్నాడు చూడండి, ఒకసారి చూడండి, పైన చూడండి. అతను పశ్చాత్తాపడ్డాడు, బాధ కలిగింది. బాధ కలిగి సేమ్ ఎవరైతే 30 వెండి నాణాలు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాకు వద్దు, అమౌంట్ నాకు ఇది వద్దు, తీసేసుకోండి, నేను దాన్ని అప్పగించాను, నాకు పశ్చాత్తాపంగా ఉంది, బాధగా ఉంది, యేసయ్యని అంత కొడుతుంది చూసి ఆయనకి మనసు ఆగట్లేదు. 30 వెండి నాణాలకి నా యేసయ్య నేను అప్పగించుకున్నానా అని చెప్పేసి ఆయన బాధపడుతూ తీసుకెళ్ళి ప్రధాన యాజకులకి ఆ అమౌంట్ అనేది 30 వెండి నాణాలు అనేది ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళంటారు, తెలుసు కదా వాళ్ళకి, దేవుడని వాళ్ళకి తెలుసు, అయినా సరే వాళ్ళకి ఏంటి, ఈయన ఎక్కడ గొప్ప అయిపోతాడా అని చెప్పేసి యేసయ్యని ఎలాగ అప్పగించాలని ప్రణాళిక వేసుకున్నారు. యూదాన్ని పట్టుకున్నారు. అతనికి ఏ ఆశ ఉందో అది వాళ్ళు నెరవేర్చారు. ఏ ఆశ ఉంది అతనికి? ధనాపేక్ష ఉంది. ధనంకి అతను లోబడతాడని చెప్పేసి అతను 30 వెండి నాణాలు నుంచి ప్రధాన యాజకులు ఏం చేస్తారు? దీంతో మేమేం చేసుకోము, ఈ అమౌంట్ మేమేం చేసుకోము, మా కొద్ది నువ్వే తీసుకెళ్ళిపో. ఎందుకు? అది పట్టుకోకూడదు కదా, తీసుకోకూడదని వాళ్ళకి తెలుసు. కానీ యూదా యేసయ్యతోనే ఉన్నాడు, యేసయ్య చేసిన కార్యాలన్నీ చూస్తున్నాడు, అయినా సరే తీసుకున్నాడు. అవునా? తీసుకొని ఆ అమౌంట్ని వద్దని చెప్పిన తర్వాత ఎక్కడ విసిరేశాడు? దేవాలయంలో విసిరేశాడు. విసిరేసిన తర్వాత దేవాలయంలో మనము అమౌంట్ ఎక్కడ వేస్తాము? మన కానుకలు కానీ దశమ భాగం కానీ ఎక్కడ వేస్తాము? బాక్స్లో, కానుక బాక్స్లో వేస్తాం. అక్కడ చూడండి క్లియర్గా ఉంటుంది, ఈ అమౌంట్ని మనం ఎవరు తీసుకోకూడదు, ఈ నాణాలను మనం తీసుకోకూడదు, కానుక పెట్లు కూడా ఈ యొక్క ధనాన్ని మనము వేయకూడదు అని చెప్పేసి క్లియర్గా ప్రధాన యాజకులు చెప్తారు. ఎక్కడ వేద్దన్నారు? ఎందుకు? అది ఒక ప్రాణాన్ని అప్పగించాడు, ఆ అమౌంట్కి ఒక ప్రాణాన్ని అప్పగించాడు. అది రక్తనిధి, రక్తంతో కూడుకున్న ధనం. అది మనము ఆ అమౌంట్ని మనం కానుక పెట్టిన వేయకూడదు, మనం తీసుకోకూడదు, ఆ పాపము మనకు అంటకూడదు. దేవాలయంలో విసిరేసిన ఆ అమౌంట్ని తీసుకువెళ్ళి చూడండి, ఒకసారి చదవండి, అక్కడ 6వ వచనంలో చూడండి. కానుక పెట్టిలో వేయదగినది చెప్పుకొనిది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి ఎక్కడేశారు? పరదేశులను పాతి పెట్టుకు కుమ్మరి వాని పొలము కొనిది. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. ఏం పొలం కొన్నాడు? కుమ్మరి వాని దగ్గర
పొలం కొన్నారు ఆ ధనంతో. అంటే ఆ ప్రదేశంలో కూడా ఏం చేస్తుందంటే పలేరి గ్రౌండ్స్ ఉంటాయి కదా, అలాగనమాట. దాన్ని ఇప్పటికీ కూడా అది అలాగే ఉంది. దాన్ని దేనికి వాడలేదు వాళ్ళు. దేనికి వాడారు? పలేరి గ్రౌండ్గా వాడారు. అక్కడ బలులు అర్పించేవాళ్ళు. దాని గురించి నేను హిస్టారికల్ వైజ్గా చూసినప్పుడు చాలా డెప్త్గా ఉంది. అది మీకు ఇప్పుడు నీకు చెప్పినా మీకు అది మీరు గ్రహించలేదు. ఓకేనా? ఆ యొక్క గ్రౌండ్ని కొని ఎందుకు దాన్ని టచ్ చేయకూడదు, ఆ అమౌంట్ మనం టచ్ చేయకూడదు. అయితే ఇంత జరుగుతున్న క్రమంలో యూదా ఏమయ్యాడు? ఏసేని ఇంకా మరణానికి అప్పగించలేదు. దేవాలయంలో పాలు వేసి పోయి ఊరి పెట్టుకోలేను. ఏం చేశాడు ఆయన? తట్టుకోలేకపోతున్నాడు. ఆ బాధని తట్టుకోలేక ఆ అమౌంట్ తీసుకుని ఏసేని అప్పగించాడు. కొన్ని అమౌంట్ని చేసుకున్నాడా? ఈ అమౌంట్ ఇతని దగ్గర ఉండడం అతను భరించలేకపోతున్నాడు. ఈ డబ్బుతో నేను నా ఏసీని అప్పగించానా? ఈ 30 నాణాలతో నేను ఏసీని అప్పగించానా? ఇది ఎందుకు అని చెప్పేసి ఆయన బాధపడి దేవాలయంలో విసిరేసినా సరే పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఏసీ నేను అప్పగించాను అని చెప్పేసి ఏం చేశాడు? వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నాడు. యూదా గారి బొమ్మ తీసుకోవాలనుకున్నప్పుడు చాలా బొమ్మలు కనపడ్డాయి, కానీ నాకు ఇది ఎందుకు అనిపించింది అంటే, ఏముంది అందులో? ఆత్మహత్య చేసుకోవడం దేవుడికి ఇష్టమా? ఎవరు ప్రేరేపిస్తే ఆత్మహత్య చేసుకుంటారు తెలుసా? సైతాను ప్రేరేపిస్తే అక్కడ ఆత్మహత్య చేసుకుంటారు. యూదాలో సైతాను ఒక అవకాశం ఇచ్చాడు. సైతాను వాడుకోవడానికి యూదా అవకాశం ఇచ్చాడు అక్కడ. అర్థమవుతుందా? సైతాన్ తనలో ఉండబట్టే కదా డబ్బులు తీసుకున్నాడు. ఏసే చేసిన కార్యాలు దగ్గరని చూశాడు, అద్భుతాలు చూశాడు, స్వస్థలు చూశాడు. ఏం కావాలంటే ఎంతమంది వచ్చి వాళ్ళ స్వస్థ కావాలనుకున్న, ఆరోగ్యం కావాలి, ఏదైనా సరే అన్ని దగ్గర చూశాడు ఆయన. అయినా సరే అతను నా ప్రేరేపణ ఉందంటే ఎవరికి లోపడిపోయాడా? సైతానికి లోపడిపోయాడు, లోకంలో పడిపోయాడు, ధనాపేక్షకు లోపడిపోయాడు. అది సైతానికి చక్కగా అవకాశం కుదిరింది. ఎప్పుడైతే యూదా మరణించారో అతనిలో నుంచి వెళ్ళిపోయింది సైతం. అర్థమైందా? ఎవరికి లోపడిపోయినా? డబ్బుకి లోపడిపోయాడు, ధనానికి లోపడిపోయాడు. మనం యొక్క ఇన్సిడెంట్స్తో మనం ఒకసారి రివైండ్ చేసుకుంటే, మనం ఎవరి దగ్గర నుంచి డబ్బు దొంగతనం చేస్తున్నామా? ఎవరి దగ్గర నుంచి డబ్బు అన్యాయంగా తీసుకుంటున్నామా? ఎవరి వస్తువులైనా మనం తీసుకున్నామా? అది వారిది మాత్రమే. నాకు ఒక మామగారు చెప్పారు, ₹1 ఎవరి దగ్గర తీసుకున్నామంటే ₹1 ₹10 ఇప్పుడు చేపదులు అంటారు కదా, ఇచ్చేస్తాను, ఒక 10 డేస్లో ఇచ్చేస్తారు, 5 డేస్లో ఇచ్చేస్తారు, ఒక ₹1000 ₹2000 తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇవ్వడానికి మనసు అమ్మో ఎందుకు ఇవ్వాలి డబ్బులు, మర్చిపోయి ఉంటుందిలే అనుకుంటారు. కానీ ఆ మామగారు ఏం చెప్పారు? ₹1 నీది కానీ నాది కానీ వేరే వాళ్ళ దగ్గర ఉంటేనంట, ఆ రూపాయి మొరపెట్టదంట, అది నీది కాదు ఇది నీది కాదు అని. ఫలానా వ్యక్తి కష్టార్జితం, ఆ అమ్మాయిది ఈ డబ్బు, ఆ అమ్మాయిది నీ దగ్గర ఉండకూడదు. నువ్వు బీరువాలో పెడతావో, బ్యాంకులో పెడతావో, లాకర్లో పెడతావో, ఎక్కడ పెట్టినా సరే ఆ ₹1 మొరపెడుతూ ఉంటుందంట. ఎవరి కష్టార్జితము వాడే. అర్థమవుతుంది? అన్యాయంగా తీసుకున్న డబ్బు ఎందుకు పనికిరాని అలాగా ఊరి చివర ఒక పొలం రక్తపు భూమిగా అయిందా? ఏసేని ప్రాణం పెట్టేశారు అక్కడ. 30 వెండి నాలుగు అసలు ఎవరు నమ్ముతారా ఏసేని? నమ్మలేము, కొనలేము, ఏసేని నమ్మలేము. కానీ యూదాకి దేవుడు ఇచ్చారు అవకాశం. కానీ తట్టుకున్నాడా? తట్టుకోలేకపోయాడు. ఆయన మనసు ఉండలేకపోయింది. ఆ డబ్బుకి ఆయన కొనుక్కున్నాడు. ఆ డబ్బు వలన ఏమైనా కొనుక్కున్నాడా? బంగారం కొనుక్కున్నాడా? ఏమైనా చేసుకున్నాడా? లాస్ట్ మూమెంట్లో పోని సిలువ దగ్గరికి వెళ్ళి యేసయ్యా నన్ను క్షమించు అని ఆయన అడిగినా యూదాని క్షమించేవారు యేసయ్య. కానీ అప్పటికి ఆయనలో సైతాన్ ఉండి అక్కడ కదలవల. ఆయన చేతిలో పడ్డారా? దేవుని చేతిలో పడ్డారా? సైతాన్ చేతిలో యూదా ఉండిపోయారు. అర్థమైందా? అందుకనే ఎవరి దగ్గర మనం అన్యాయంగా ₹1 తీసుకోకూడదు, ఎవరిది దొంగతనం చేయకూడదు, ఎవరి వస్తువుల మీద కానీ ధనము మీద కానీ మనం ఆశ పెట్టుకోకూడదు. అది మనకి ఎలాగంటే యూదా ఎలాగైతే ధనాన్ని ఆశపడ్డాడో ఆఖరికి యేసేని అప్పగించాడు. యేసేని అప్పగించినా సరే ఏం జరిగింది చెప్పాలి? ఏం జరిగింది? యూదాకి ఏం జరిగింది? సైతాన్ చేతిలో పడిపోయి ఏం జరిగింది? అంటే
చేసుకుంటారు. మన సైతానికి అవకాశం ఇవ్వకూడదు. ఏ ఎగ్జామ్ ఫెయిల్ అయితే చాలు వెళ్ళి టాప్ మీద సూసైడ్ చేసుకుంటారు. దేనికి దేనికి ఏం సాధించేస్తాం? అస్సలు సైతానికి మనం అవకాశమే ఇవ్వకూడదు. తెలుసా, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా మనము దేవునికి చెప్పుకోవాలి. దేవుని దగ్గర మొరపెట్టుకున్నా కాదు. యూదా ఒక్క క్షణం ఏసీ దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయంలో మనీ విసిరేసిన తర్వాత వచ్చి ఏసీ పాదాలు పట్టుకుని తండ్రి నన్ను క్షమించు, నేను అప్పగించాను అని చెప్పి అడిగినా సరే యూదాని దేవుడు క్షమించేసేవాడు. అవునా కదా? ఏసీ క్షమించేస్తారా వద్దంటారా? సిల్వ వేసి సిల్వ మీద ఏసీని కొడుతున్నప్పుడే వాళ్ళు ఏమన్నారు? తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు తండ్రి, వీళ్ళని క్షమించు అన్నాడు కదా. యూదా ఏసీ క్షమించడా? తప్పకుండా క్షమించేశాడు. కానీ ఆయన ఏం చేశారు? భయపడిపోయి ఆయనలో ఉన్న సైతాన్ని ఏం చేసింది? నువ్వు చచ్చిపో, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఏసీని అప్పగించవు, నీ ప్రవక్తను అప్పగించు, నువ్వు చచ్చిపో అని చెప్పేసి ప్రేరేపించింది. దానికి మనము లొంగకూడదు. అర్థమవుతుందా? ఎటువంటి చెడు పనులు మనం చేయకూడదు. ఎవరి డబ్బు కూడా మనం ఆశపడకూడదు. ఎవరిది మనము తీసుకోకూడదు. అది ఏమవుతుంది? పాపానికి గురవుతుంది. అది సైతాన్ ప్రేరేపణ వలనే మనలో జరుగుతుంది. అర్థమైందా లేదా? ఒకసారి అడుగుతాను, చెప్తారా? ఇక్కడ ఏం జరిగింది? అందరూ చెప్పాలి. చిన్నపిల్లలు కూడా ముందు చెప్పాలి. ఇక్కడ ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? 30 వెండి నాణాలకి ఎవరు తీసుకున్నారు? ఎవరిచ్చారు? ప్రధాన యాజకులు. ఎన్ని నాణాలు ఇచ్చారు? మళ్ళీ ఏం చేశారు? ఇక్కడ ఎవరు వద్దన్నారు? ఇస్కరియోతు యూదా నాకొద్దు, విడిపించండి కాదు, నాకొద్దు, తీసేసుకోండి, నాకు ఈ ధనం వద్దు అని అన్నారు. ఓకేనా? వాళ్ళు ఏమన్నారు? మేమేం చేసుకోము, మీ అమౌంట్ని మాకు వద్దు అని అన్నారు. యూదా ఏం చేశారు? అప్పుడు ఎక్కడ విసిరేశారు? దేవాలయంలో విసిరేశారు. ఆ ధనాన్ని మరి ఏం చేశారు? వాళ్ళు తీసుకొచ్చి సరే ఎక్కడ వేయొద్దన్నారు? ఎక్కడ వేయరు? నాలుగు పెట్టెలో వేయకూడదు, మనం పట్టుకోకూడదు. దాన్ని తీసుకెళ్ళి ఏం కొనమన్నారు? కుమ్మరి వాణి పొలము కొనడం. అవునా కదా? తర్వాత యూదా ఏం చేశారు? ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుని పెట్టుకొని చనిపోయినప్పుడు అతనిలో నుంచి ఏం బయటకు వచ్చింది? సైతానికి మనకి వాక్యంలో లేదు, కానీ మనకి ఇండైరెక్ట్గా మనకి అది ఏం చెప్తుందంటే తను సాతాను చేత ప్రేరేపించబడ్డాడు. సాతాను చేతిలో పడిపోయాడు కాబట్టి అంతటి ధైర్యం చేశాడు ఆయన. ఏసైని అప్పగించేంత ధైర్యం ఆయన చేశాడు. ఆ డబ్బులు ఏమో యూజ్ చేసుకున్నాడా? అది ఏ ధనంగా అన్నారు అందరూ? రక్తపు ధనము అని చెప్పేసి. ఎందుకంటే ఒక మనిషి యొక్క ఏసీ యొక్క ప్రాణాన్ని అప్పగించాడు. అర్థమైందా లేదా? అర్థమైందా? సరే, ఇప్పుడు మనకి యూదాలో ఉన్న బ్యాడ్ క్యారెక్టర్ ఏంటి? అది దేనికి లోపడ్డాడు? ధనాశకి. ధనాశ అంటే ఏంటి? శరీర ఆశ, శరీర ఫలం. ధనాపేక్ష అంటే ఏంటి? మనలో ఉందా? నిజంగా ఉందా? ఎవరు స్కూల్లో చక్కగా మంచి వెరైటీ బాక్సెస్ తెచ్చుకున్నా, పెన్సిల్స్ తెచ్చుకున్నా, బాగుంది నాకు ఇవ్వరా నేను నీకు మళ్ళీ ఇస్తానురా అని చెప్పేసి తీసేసుకుంటున్నారా? వాష్రూమ్లోకి వెళ్ళంగా తీసేసుకుంటున్నారా?